హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా ఊరికైతే వెళ్ళినాం కదా. సో మా ఊర్లో అయితే బోనాల పండుగ అయితే ఉంది. సో ఇది వచ్చేసి బోనాల పండుగ రోజు వ్లాగ్ అన్నట్టు. ఇంకా ముందు ఆ రోజు మార్నింగ్ అయితే మేము ఇంకా అమ్మవారికి అయితే ఓడిబియ్యం అయితే పోద్దామని అయితే అనుకుని మా మమ్మీ అయితే ఓడిబియ్యం అయితే పోస్తుంది. సో మా మమ్మీ ఇంకా మా పెద్దమ్మ ఇద్దరు కలిసి అయితే ఓడిబియ్యం అయితే పోస్తున్నారు అన్నట్టు. సో అందుకని ఇలా ఓడిబియ్యం అయితే కలిపేసి ఇంకా పక్కన అయితే ఉంచినాం. సో దీని ముందు వ్లాగ్ ఎవరైనా చూడకపోతే అయితే తప్పకుండా అయితే చూడండి. 2 వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో డే 1, డే 2, డే 3 అని. సో ఇది డే 3 అన్నట్టు. డే 3 రోజు అయితే ఈ బోనాల పండుగ అయితే ఉంది. ఇంకా ఏంటంటే మా ఊర్లో అమ్మవారిని అయితే స్థాపిస్తున్నారు. సో అమ్మవారికి ఇంకా బోనాలు అయితే చేస్తున్నారు. సో అలా అన్నట్టు ఇంకా అందరం ఫ్రెష్ అయితే అయిపోయినాం. సో ఇంకా గుడికి అయితే వెళ్ళాలి అని ఇంకా అందరం అయితే ఇక్కడైతే కూర్చున్నాము. ఇంకా అందరం రెడీ అయిపోయినాం అన్నట్టు. ఇంకా అందరి ఇండ్లలో అయితే ఆడపిల్లలు ఉంటారు కదా. సో అందరి ఇండ్లలో అయితే వచ్చిర్రు. సో ఊరందరిలో అయితే చుట్టాలు అయితే ఉన్నారు. అందరింట్లో చుట్టాలు ఉన్నారు. సో అట్లా ఇంకా మేమైతే మా వేదతో అయితే మా చెల్లేదో అయితే ఆడిపిస్తుంది. ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయి ఇంకా అయితే వెళ్తున్నాము టెంపుల్కి. సో ఇలా ఇంకా అంటే ఇంకా మా మేనత్త కూడా ఇంకో మేనత్త కూడా ఉంది. సో వాళ్ళది ఇదే ఊరు. సో తనైతే ఇంకా వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అలా ఉంటూ అయితే ఉందన్నట్టు. ఇంకా అప్పుడే ఏదో హోమం అయితే అయ్యింది. సో అది అయిపోయినాక అయితే ఇంకా అమ్మవారిని అయితే సో అమ్మవారి ఫేస్ అయితే చూపించలేరు. అమ్మవారి ముఖానికి అలా క్లాత్ అయితే కట్టేసి అయితే ఉండే. సో 2 days ఉండేది. సో ఈరోజు అయితే అమ్మవారి ముఖం కూడా చూపిస్తారు. మార్నింగ్ ఇదంతా అయిపోయినాక ఇంకా నైట్ టైం అంటే ఈవినింగ్ 6 o'clock అయితే ఇంకా బోనాలు అయితే స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు బోనాలు అయితే చేస్తారు. ఇప్పుడేమో ఇంకా అమ్మవారి ఫేస్ అయితే చూపించేస్తారు. ఇంకా అమ్మవారి ఫేస్ చూపించినాక ఇంకా అందరం అయితే ఓడిబియ్యం అయితే పోయొచ్చు. సో అమ్మవారి ఫేస్ కూడా అసలు నాకు ఇలా ఇవన్నీ పూజలు ఇవన్నీ ఉంటాయని అస్సలు తెలియదు. ఏంటంటే ఫస్ట్ అమ్మవారి ఫేస్ ఆవు దూడ అయితే చూసినాక ఇంకా వేరే వాళ్ళందరికీ ఫస్ట్ అయితే అద్దంలో చూసినాక ఇంకా డైరెక్ట్ అయితే చూడొచ్చు. అలా డైరెక్ట్ అంటే చూడొద్దంట. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుందంట. సో అందుకని సో ఇలా ఫస్ట్ అయితే చూపిస్తారన్నట్టు. అద్దంలో చూపించినాక ఇంకా మనమైతే డైరెక్ట్ అయితే చూసేయచ్చు. ఇంకా సో ఆవు దూడకైతే మంచి పూజ అయితే చేసేసి ఇంకా ఆవు దూడనైతే చూపించేసారు. అమ్మవారి ఫేస్ అయితే చూపించారు. ఇంకా ఎన్ని పూజలు అయినాయి అసలు ఈ టెంపుల్లో. అంటే ఫస్ట్ అమ్మవారిని ఇలా స్థాపించడం ముందు చిన్నగా ఉండే. మేము చిన్నగా ఉన్నప్పటి ఎప్పటి నుండలో అయితే ఉండనంట ఆ టెంపుల్. చాలా చిన్నగా అయితే ఉండే. ఇప్పుడైతే మంచి ఇట్లా డెవలప్ అయితే చేసారు అన్నట్టు. ఇంకా ఆవు దూడ దర్శనం అయితే అయిపోయింది. సో అమ్మవారి ఫేస్ చూపించేసినాక ఇంకా మేమైతే అందరం ఇలా కూర్చున్నాము. ఏంటంటే ఇంకా చాలామంది జనాలు అయితే ఉన్నారు. కొన్ని వందల మంది జనాలు ఉన్నారు. సో అంతమందిని అలా తోచుకుంటూ వెళ్ళలేమని ఇక్కడైతే కూర్చున్నాము. ఇంకా మా వేద ఫుల్ ఆడుకుంది. వాళ్ళ అన్నలతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. సో ఇంకా మాట్లాడినట్టు ఇప్పుడు మేము కూడా వెళ్ళి అమ్మవారిని అయితే చూస్తున్నాము. ఫస్ట్ అయితే అద్దంలో చూసినాము. సో మీరు కూడా అమ్మవారిని మొదటిసారి చూస్తున్నారు కదా, ఇలా అద్దంలో చూసినాకనే మా అమ్మవారిని అయితే డైరెక్ట్ అయితే దర్శనం చేసుకోండి. అసలు ఎంత బాగుందో అమ్మవారు. మేము చూసినప్పుడు అంటే ఈ అమ్మవారు ముందైతే ఇలా లేకుండంట. కట్టెలతో అంటే కట్టెలు ఉంటాయి కదా, ఏమంటారు, పెద్ద చెట్లతోటి అమ్మవారి ఫేసులాగా తయారు చేసి అలా విగ్రహాలు అయితే ఉండే. కట్టెలతోటి అయితే విగ్రహాలు ఉండే. సో ఇప్పుడైతే ఇట్లా విగ్రహం లాగా అయితే స్థాపించారు. ఇంకా చాలామంది అయితే ఓడిబియ్యం అయితే పోసిర్రు. సో ఇంకా మా మమ్మీ, మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరూ అయితే పోసిర్రు ఓడిబియ్యము. సో చాలామంది అయితే ఆ రోజు అమ్మవారికి అయితే ఓడిబియ్యం అయితే పోసినాయి. ఇంకా నేను, మా చెల్లె, మా అక్క, మా మమ్మీ తెచ్చిన బియ్యం, మా అత్తలు తెచ్చిన బియ్యం అందరం అయితే మేము కూడా పోసినాము అట్లా. కానీ బాగా అనిపించింది ఇవన్నీ ఇలా చేసేసరికి. అసలు ఎన్ని కొత్త పూజలు అయితే చూసినామో మేము. చండీ హోమం అని ఇంకేదేదో అసలు చాలా ఉండే. ప్రాణప్రతిష్ఠ అని ఇలా కొన్ని వెరైటీ అంటే తెలియని అన్నీ కూడా మేమైతే ఈ గుడి ద్వారా అయితే తెలుసుకున్నాము. ఇంకా మాది ఇదే ఊరు కాబట్టి మేమైతే
ఒక 2-3 డేస్ ముందు వచ్చి అలా ఉండి ఇంట్లో చేసుకొని ఇంకా అన్ని పనులు చేసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి డైలీ వచ్చిపోతుంటూ ఇట్లా అయితే మంచిగా అయితే స్పెండ్ చేసినాం టైం అంతా. ఇంకా మేము ముగ్గురం అక్క చెల్లెలు మమ్మీ అన్నట్టు అందరూ అయితే వచ్చారు అన్నట్టు. అట్లా ఇంకా మేమైతే మళ్ళీ ఈ గుడిలో ఏంటంటే 41 డేస్ వరకు ఎవరు కూడా గుడి లోపలికైతే వెళ్ళొద్దు. సో అందుకని ఇంకా అందరు గుడి బయట నుండి అయితే దర్శనం చేసుకోవాలంట. సో అట్లా ఓన్లీ పంతులు మాత్రమే 41 డేస్. అంటే ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే అందరు లోపలికి వెళ్తారు బయటికి వస్తారు అట్లా ఉంటుంది. కానీ మన సిటీ లాగా కాదన్నట్టు ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు. కానీ ఈ 41 డేస్ వరకు మాత్రం ఎవ్వరు కూడా లోపలికి అయితే వెళ్ళొద్దు. పోతుంది అది నువ్వు కూడా ఆడుతున్నావారా? ఇంకా అమ్మవారికి ఒడిబియ్యం పోసి ఇంటికైతే వచ్చేసినాం. సో అందరం అయితే ఇంకా బోనాలకైతే వంటలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం. గుడికి వెళ్ళేసి వచ్చినాక అయితే మేము ఇంకా వంటలకైతే ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. మా సైడ్ అయితే బోనాల పండుగ కంపల్సరీ నూనె పొలాలని చేస్తాం. సో ఇవైతే చేస్తాము. ఇంకా బోనాలు అయితే తయారు చేసేసినాం. అన్నము, బోనాలు, ఇంకా నూనె పొలలు, ఇంకా బోనాలలో అయితే నూనె పొలలు, ఇంకా అన్నం, ఇంకా వంకాయ కర్రీ అయితే ఇవైతే పెడతామన్నట్టు. ఇంకా నేనైతే ఇట్లా అయితే రెడీ అయినా. ఇంకా నేను మా అక్క ఇద్దరం అయితే బోనం అయితే మోసినాం. ప్రతి ఇంటి నుండి అయితే 2 బోనాలు అయితే చేసుకొని రావాలంట. సో ఇంకా నేను మా అక్క ఇద్దరం కలిసి అయితే ఇంకా బోనం అయితే మోసినుండే. అట్లా ఇంకా మేమైతే మస్తు భయపడ్డాం. నేను మా అక్క ఎట్లా మోస్తామో, చాలా దూరంగా ఉంటుంది టెంపుల్. అంత దూరం మేము నడుస్తామో లేదో, మాకు అంటే బోనం ఎత్తుకొని అంత దూరం నడుస్తామో లేదో అని భయపడ్డాం. కానీ అస్సలు భయం లేకుండా అయితే మంచిగా నడిచినాం నేను మా అక్క. లాంగ్ వీడియో తీయాలా? సంగ పిని లాంగ్ వీడియో తీయాలా? అసలు ఎన్ని బోనాలు ఉన్నాయో, ఒక 100 బోనాలు అయితే కంపల్సరీ అయితే ఉంటాయి. ఈ బోనాలు ఇంకా అంటే ప్రతి ఊర్లలో అయితే ఇట్లా బోనాల పండుగ అప్పుడు అయితే ఇట్లా బోనాలు మోసే వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిపించారు. అలాగే కాకుండా ఇంకా డప్పులు, అసలు ఎంతమంది జనాలు, అసలు ఫుల్ జనాలు. అన్ని బోనాలం ఫస్ట్ టైం నేనైతే లైవ్గా ఒక దగ్గర చూడడం అయితే. అసలు ఎవ్వరు కూడా ఇంత కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళైతే పక్కన వాళ్ళు కూడా ఎవ్వరు ఇలా అంటే చేత కావట్లేదు అట్లా అని ఎవ్వరు లేరు. అందరు మంచిగా నడిచారు. అసలు మంచిగా అనిపించింది. ఫుల్ అమ్మవారు అయితే చాలా బాగా అయితే అంత దూరం వరకే నడిచే శక్తి ఇచ్చింది అనిపించింది మాకు. ఇంకా అయితే ఒక దగ్గర అయితే చూడండి, అసలు దీపాల వెలుతురు ఎంత బాగుంది. మొత్తం బ్లైన్గా అసలు దీపాల వెలుతురే ఉంది. అసలు ఎంత బాగా అనిపించిందో. అసలు నేను ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో, ఇంత బాగా అయింది మా ఊర్లో బోనాల పండుగ అని అయితే. సో అట్లా ఇంకా ఇట్లా అయితే ఇంకా మేమైతే మంచిగా బోనాల పండుగ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అట్లా అన్నట్టు. కానీ లాస్ట్ మూమెంట్లో అంటే గుడి ముంగడికి వస్తాం కదా, గుడి చుట్టూ కూడా 5 రౌండ్లు అయితే వేసినాం బోనాలు ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే. సో అసలు ఎంత
ఎట్లా అంటే ఎంత స్పీడ్గా నడిచినాం అంటే అంత స్పీడ్గా నడిచినాం. అసలు ఎవ్వరు కూడా ఇట్లా మెల్లగా నడిచింది అసలు లేనే లేదు. అందరం మళ్ళీ స్పీడ్గా అసలు ఎందుకు నడిచినామో ఏమో అంత స్పీడ్గా అనిపించింది. అందరు ప్రతి ఒక్కరైతే అట్లనే నడిచిర్రు బోనం ఎత్తుకొని. ఆ బోనాలన్నీ లోపల అలా పెట్టిరో లేదో, అన్ని బోనాలు లోపలికి వెళ్ళిపోయినాక గుడి లోపల పెట్టినాక ఇంకా వర్షం అయితే అంటే పెద్ద గాలి దుమానం అయితే స్టార్ట్ అయింది. ఎంత పెద్ద గాలి వచ్చిందో. ఐరన్ రాడ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే ఎగిరిపోతున్నాయి. అవి అందరు మగపిల్లలు అయితే ఐరన్ రాడ్స్ ఎగిరిపోకుండా గట్టిగా ఒక్కొక్కదాన్ని 2-3 కలిసి పట్టుకురు. అంత పెద్ద గాలి అయితే వచ్చింది. సో ఇంకా అక్కడైతే అనౌన్స్ చేసారు, అవి గాలికి మళ్ళీ పడిపోతే ఎవరికైనా దెబ్బలు తాకితే అని ముందైతే అనౌన్స్ చేసేస్తే ఇంకా అందరం అయితే అక్కడ నుండి అయితే వెళ్ళిపోయినాం. అంత పెద్ద గాలి దుమానం వచ్చింది. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ వెళ్ళి బోనాలు అయితే తెచ్చుకున్నాము అమ్మవారికి సమర్పించినాక. సో ఇంకా నైట్ అయితే మేము మా ఇంటి వెనకాల అయితే డీజే అయితే పెట్టిరు. సో మా చెల్లె వాళ్ళు మేము అందరం కలిసి అయితే ఇక్కడ వెళ్ళి అయితే డ్యాన్స్ ఆడినాం. సో అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినాం. వీడైతే మా తమ్ముడు ఫుల్ నాటి, అసలు చిన్నగా ఉన్నప్పటి నుండి. ఇంకా నేను వీడైతే ఫుల్ డ్యాన్స్ ఆడినాం. అసలు ఏంటంటే చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా అసలు ఎంత అల్లరి చేసేటోడో ఇప్పుడు కూడా అట్లనే ఉండు. ఇంకా మేమైతే అట్లా కొన్ని మెమరీకి అయితే ఇట్లా డ్యాన్స్ అయితే ఆడినుండి. అంటే ఫుల్ నాటీ, అసలు ఇంత పెద్దగా అయినా కూడా ఆ నాటీ థింగ్స్ అయితే వాడు చేంజే కాలేడు. అట్లా ఇంకా అట్లా అన్నట్టు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఫుల్ ఆడుకునే వాళ్ళం అందరం కలిసి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎవరెవరితో ఆడుకుంటున్నానో మా ఇంటి పక్కన వాళ్ళందరూ అయితే కలిసిరు. ఫుల్ హ్యాపీ అనిపించింది ఇట్లా అయితే చూడడం అయితే. సో ఇంకా మేము ఆడడమేమో కానీ కరెంటు పోయింది అప్పుడే. ఇంకా సపరేట్గా ఊరుకున్నాం. ఇంకా ఆ రోజు నైట్ వ్యూ అయితే ఎంత బాగుండనో. నల్లటి ఆకాశంలో చంద్రుడు అయితే ఇట్లా మెరిసిపోతుండు. మన సిటీస్లో అయితే మంచిగా ఇట్లా అంటే లైటింగ్కి చంద్రుడు అంత బాగా కనిపించడు. ఇంకా అంత లైటింగ్ ఉండడు కాబట్టి చుక్కలు చంద్రుడు అయితే బాగా అనిపిస్తాడు. ఇంకా ఈరోజు అయితే మా చెల్లి నెక్స్ట్ అయితే ఇంకా మా చెల్లికి లాగిన్ ఉందని అయితే వెళ్ళిపోతుంది. సో ఇంకా మా చెల్లి అయితే రెడీ అయింది అన్నట్టు ఇంకా వెళ్ళిపోవడానికి అయితే. సో ఇంకా ఆఫీస్లో అయితే ఎక్కువ డేస్ అయితే లీవ్ అయితే ఇయ్యరు కదా. సో ఇంకా తనైతే వెళ్తుంది అట్లా. ఇంకా మా ఇంట్లో అయితే ఇట్లా 2 ఉయ్యాలలు ఉంటాయి కదా. ఆ ఉయ్యాలలు మాత్రం అసలు ఖాళీ ఉండవు, ఎవరో ఒకళ్ళు ఎక్కి పడుకొని ఉంటూనే ఉంటారు. మా వేద అయితే ఈసారి ఎంత బాగా టైం స్పెండ్ చేసిందో. ఫుల్ ఆడుకుంది, కానీ ఎవరి దగ్గర రాలేదు. కానీ వాళ్ళ అన్నల దగ్గర వాళ్ళ మమ్మీ దగ్గర అయితే మంచిగా ఉంది. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు అన్నట్టు. ఇంకా మా వేద వెళ్ళినాక అసలు ఇంట్లో ఉండాలనిపించలేదు, అసలు బోరింగ్ అనిపించింది. వాళ్ళ అన్నలు కూడా చాలా ఫీల్ అయ్యారు. వేద ఇంకా వాళ్ళ అంటే సిటీకి వెళ్ళిపోయారని అయితే ఫుల్ ఫీల్ అయింది అన్నట్టు అట్లా. ఇంకా వీళ్ళైతే ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు, ఎప్పుడు కొట్లాడుకుంటారో ఎప్పుడు మంచిగా ఉంటారో వాళ్ళకే తెలియదు పిల్లలకి. ఇంకా అంతే అండి ఈరోజు నా వ్లాగ్, బోనాల వ్లాగ్ అయితే ఇలా అయితే ఉంది. సో మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.